పూరా లోకల్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయనుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేయడానికి కసరత్తు చేస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయనుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజిస్ట్రేషన్లు ఖరారు చేయగా గ్రామ మండల జెడ్పీటీసీల వారీగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సామాగ్రి యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించే స్థానాల్లో ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. అయితే రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజులే సమయం ఇచ్చినందున తప్పులను సరిచూసుకునేందుకు ప్రభుత్వం బుధవారం వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఖరారైన రిజర్వేషన్లను జనాభా సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలను జిల్లాల కలెక్టర్లు మరోసారి పరిశీలించారు. ఆ వివరాలన్నింటినీ షీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచగా ఒక సెట్ను ప్రభుత్వానికి అందజేశారు. వాటిని పంచాయతీరాజ్ శాఖ మరోసారి పరిశీలించనుంది. వాటన్నిటినీ క్రోడీకరించి గురువారం సాయంత్రానికి సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందించనుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర నివేదికలు అందడంతో ప్రభుత్వ స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేయనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణకు కూడా సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు ఎంపీడీఓలు సహా ఇతర అధికారుల యంత్రాంగానికి సందేశాలు వెళ్లాయి. మరోవైపు గ్రామాల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు అత్యవసర కోసం వినియోగించేందుకు కూడా ఉండేలా బాక్సులను ఇప్పటికే మండలాలకు చేరవేసినట్టు సమాచారం. మొత్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల నుంచి అన్ని వ్యవహారాలను పూర్తి చేయడంతో మొదట ఏ ఎన్నికలు ఉంటాయనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్పంచ్ ఎన్నికలు 2వ దశలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థలు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాతే 2వ దశలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.